నమస్కారం అందరికీ. మీ అందరికీ యువతరం టీవీ ఛానల్‌కి స్వాగతం. నా పేరు మురళీ మనోహర్. ఈ ఛానల్ నడుపుతున్నాను నేను. సో, ఇదందరికీ మనందరికీ ఉపయోగకరమైన ఒక విషయం చెప్తున్నాను. నా జీవితంలో నేను నా అనుభవంతో చెప్తున్నాను. మనము ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడుతుంటాము. ఉద్యోగంలో గానీ, వ్యాపారంలో గానీ ఎన్నో ఎన్నో విధాలుగా. కొంతమందికి విజయాలొస్తాయి, కొంతమందికి రావు. కానీ దీనిలో నేను నేర్చుకునేదేంటంటే, మీ అందరికీ నా అనుభవంతో చెప్పదలుచుకుందేంటంటే, మనం ఏ కార్యమైనా చేసేటప్పుడు చాలా ముందేం చేస్తారు, ఎక్కువ శాతం మంది, అది ఎవరైనా కావచ్చు, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, టైం బాగుందా, మంచి రోజుందా లేదా, ఏదో ఒకటి చూస్తారు. కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు, కానీ చూస్తుంటాం. ఇంకోటి, సో, మెయిన్‌గా ముఖ్యంగా చూడవలసింది మంచి కార్యం, చేయాల్సిన మంచి కార్యం చేయడానికి అసలు ముహూర్తం గాని, రోజుతో సంబంధం లేదు. అమావాస్య, పూర్ణమి ఏది సంబంధం లేదు. మనం మంచి కార్యం చేయాలనుకున్నప్పుడు, నీకెప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేసేయాలి, అది ముందు చేయాలి. ఎవరి సలహా కూడా పాటించు. నీకు మంచి అనిపించింది చేసేసేయి అంతే. ఎవరు దాని గురించి సలహా ఎవరిని అడిగే అవసరం కూడా లేదు. సో, ఇంకోటేందంటే, మనం ఇది జీవితంలో నేను ఎన్ని చేసినా అయినా కూడా నాకు సక్సెస్ రావట్లేదు, దేవుడు నాకెందుకు ఇట్లా చేస్తున్నాడు అనుకుంటారు. సో, దేవుడు మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు. ఏ విధంగా పరీక్ష పెడుతున్నాడు, ఎందుకు పరీక్ష పెడుతున్నాడు అని నేను చెప్తాను, వినండి. చూడండి, మనము అందరం కష్టపడుతుంటాం. అందరికీ రాదు. లక్షల్లో కొంతమందికే వస్తది విజయం. ఎందుకొస్తుంది అంటే, వాళ్ళు టైం మెయింటైన్ చేస్తున్నారు, సమయపాలన. ఇంకోటేందంటే, తోచిన కమ్యూనికేషన్స్, అందరితో ప్రేమగా మాట్లాడతారు. పని ఎట్లా చేయించుకోరో వాళ్ళకి తెలుసు. మనం అది కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. అందరితో ప్రేమగా మాట్లాడాలి. ఎంత బీద వాళ్ళైనా రెస్పెక్ట్ ఇయ్యాలి. గొప్ప వాళ్ళకైనా రెస్పెక్ట్ ఇయ్యాలి. చిన్న వాళ్ళకైనా రెస్పెక్ట్ ఇయ్యాలి. డబ్బున్న వాళ్ళకైనా రెస్పెక్ట్ ఇయ్యాలి. ముసలి వాళ్ళకి ఇంకా రెస్పెక్ట్ ఇయ్యాలి. ఇంకోటేందంటే, మనం దేవుడు అన్నీ గమనిస్తుంటాడు. ఏంది గమనిస్తుంటాడు? మనం మనకున్నంతలో అందరికీ సహాయం చేయాలి. బీద వాళ్ళకి ఎస్పెషల్‌గా సహాయం చేయాలి, వాళ్ళు ఎట్లాంటోళ్ళైనా సరే. ఇంకోటి, మనం మనసులో ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకోవద్దు. మనము ద్వేషం ఎందుకు పెట్టుకోవద్దు? అది మనకే దహించి వేస్తది. వాళ్ళు మనల్ని ఏమన్నా తిట్టినా మనం సైలెంట్‌గా వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు స్వామి వివేకానంద ఒక స్టోరీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. స్వామి వివేకానంద ఆశ్రమంలో స్వామి వివేకానంద స్వామి శిష్యుడు ఒకతను భిక్షాటనకి వెళ్తుంటాడు. ప్రతిరోజు వెళ్తుంటాడు. ఒకరోజు ఎంతోమంది ఇంటికెళ్తుంటే భిక్షలో కొంతమంది తిడతారు, కొంతమంది కసురుకుంటారు, కొంతమంది కుళ్ళిన పండ్లేస్తారు. అందులో ఒకతను కుళ్ళిన అరటి పండ్లేస్తారు, కొంతమంది బియ్యం వేస్తారు, తిడతారు. ఇక వచ్చేస్తాడు అతను, అట్టి కుళ్ళిన పండ్లు ఆవులు దారిలో ఆవులకు, గేదెలకు, పశువులకు పెట్టేస్తాడు. ఆ బియ్యం పట్టుకొస్తాడు. స్వామిని కూర్చొని ఆశ్రమంలో చింతగా దీనంగా కూర్చుంటాడు. స్వామి వివేకానంద దగ్గరకొచ్చి అడుగుతారు, "ఏమైందండి? ఏమైంది బాబు? నీకు ఏమైందయ్యా? ఎందుకు" అని. "గురువుగారు, ఇట్లా ఇట్లా జరిగింది. నేను భిక్షకెళ్తే చాలామంది నన్ను తిట్టినారు, కసురుకున్నారు. కొంతమంది కుళ్ళిన పండ్లు కూడా ఇచ్చిర్రు. కొంతమంది బియ్యం ఇచ్చిర్రు" అంటే, "సరే, నువ్వేం తీసుకొచ్చినావు ఆశ్రమానికి" అంటే, "నేను బియ్యం తీసుకొచ్చిన, అరటి పండ్లేమో పశువులకు ఏసేసిన." "ఓకే. నువ్వు బియ్యము, అరటి పండ్లు పశువులకేసేసినావు, మంచిదే. నువ్వు తీసుకొచ్చింది ఒకటే బియ్యమే. వాళ్ళు తిట్టిన తిట్లు, కోపాలతో ఇంటికి మన ఆశ్రమానికి తీసుకురాలే కదా" అంటారు. అవును, అంతే. అట్లాంటప్పుడు దాంట్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చినవే తీసుకొచ్చినావు. ఆ తిట్లు వాళ్ళ దగ్గరనే ఉండిపోయినాయి. సో, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకు రెస్పెక్ట్ ఇయ్యాలి. మనం ఎవరైనా తిట్టినా కూడా పట్టించుకోవద్దు. మనం దులిపేసుకోవాలి. మనకు కాదు, వాళ్ళకే తిరిగి వెళ్తాయి. ఓకేనా? సో, ముఖ్యంగా చెప్పదలుచుకుందంటే, మంచి పని చేసేటప్పుడు మనము ఎప్పుడైనా కూడా వెంటనే ఎవరి సలహా లేకుండా మొదలుపెట్టేయాలి. అనుమానాలు పెట్టుకోవద్దు. విజయము తథ్యంగా వస్తది. స్టార్టింగ్‌లో ఎంత మంచి వాళ్ళకైనా గూడా, బాగా కోటీశ్వరులైన వాళ్ళకి గూడా వెంటనే సక్సెస్ రాలేదు. వాళ్ళు గూడా ఎన్నో దక్కాముక్కీలు తిన్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళు ఏం చేసిర్రంటే, పట్టుదలగా దాన్నే పట్టుకొనున్నారు. సో, ఇది నేను జీవితంలో నేర్చుకున్నా, స్వయంగా నేర్చుకున్నా. అట్లా నేనేం కోటీశ్వరుడిని కాలేదు, అవుతాను. కానీ ఆ నమ్మకం నాకుంది. కానీ జై హింద్. జై హింద్. జై భారత్ మాతా కీ జై. మీ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ నాది, యువతరం టీవీ. అందరూ కొంచెం దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నా పేరు మురళీ మనోహర్. జై హింద్.